ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారి అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన కమలా గారు ఆదోని నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే చందమాల అమ్మ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, గురువు గారితో సాంగత్యం అంటే మనం ధ్యానం మొదలు పెట్టిన క్షణం నుంచి మనం గురువు గారితోనే సాంగత్యం చేస్తున్నాం కదా. ప్రతి ఒక్కరము చాలా మంది ఏమనుకుంటారంటే, వాళ్ళతో కలిసి ఉంటేనే, వాళ్ళతో మనం మింగిలై ఉంటేనే, నిరంతరం వాళ్ళ సమక్షంలో ఉంటేనే వాళ్ళతో సాంగత్యంలో ఉన్నట్టు అనుకుంటారు. కానీ మనం నిరంతరము మన మన లోపల మన అణువులోనూ మన గురువు గారిని మనం నింపుకొని ఉన్నామన్నమాట. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని మనం మన జీవితంలో అన్వయించుకుంటూ ఆచరిస్తూ ఉంటున్నాం కదా. ఇప్పుడే మన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాం. నేను 2004లో శివరాత్రి అమావాస్య రోజున ధ్యానం మొదలెట్టడం జరిగింది. అంతకుముందు ధ్యానం తెలీదా అంటే తెలుసు. ధ్యానం చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను నేను. కానీ ఎప్పుడైతే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి అడుగు పెట్టానో, అక్కడి నుంచి త్వరితగతిన గరుడ గమన వేగంతో ఎదగడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనము పంచుకుంటున్నాం, ఒకరి అనుభవాలను ఒకరు పంచుకుంటున్నాం. పత్రిసారి అందించిన 3 రత్నాలను మనము వాటిని పాటిస్తున్నాం: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. వాటిని మనం ఫాలో అవుతూ, మన అనుభవాలను అందరితో పంచుకుంటూ, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటూ, చూసారా ఎన్ని రకాలుగా మనము ఈ ఆధ్యాత్మికతను ఉపయోగించుకుంటున్నాము. ఆ విధంగా మనలో ఎన్నో రకాల మార్పులు మనం గమనించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ధ్యానానికి ముందు ఒక జీవితము, ధ్యానం తర్వాత ఒక జీవితం. అక్కడ ఎంతో దుఃఖంతో, అసహనంతో, బాధతో, ఎన్నో రకాల అవకతవకలతో ఉన్న జీవితము ధ్యానం తర్వాత అప్పుడు ఏమైనా మారిందా? మన జీవితంలో ఏమైనా మారిందా? అదే భర్త కదా, అవే పిల్లలే కదా, అదే ఇల్లు, అదే బంధువులు. మరి ఏం మార్పు వచ్చింది? ధ్యానం తర్వాత, ధ్యానానికి ముందు జీవితంలో మార్పు వచ్చినది ఏమి అంటే, మన ఆలోచన విధానం మారింది, మన ఒక దృష్టికోణం మారింది, మనం వాటిని స్వీకరించే విధానం మారింది. ప్రతి ఒక్కదాన్ని మనము ధ్యానానికి ముందు యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదు. ఎవరైనా ఏమన్నా అన్నారంటే కూడా వాళ్ళ మీద విరుచుకుపడేవాళ్ళం. ఏమాత్రం నువ్వు ఒప్పుకునే వాళ్ళం కాదు. మన తప్పుల్ని కూడా మనం ఒప్పుకునే వాళ్ళం కాదు. ధ్యానం తర్వాత చూసారా మన దృష్టికోణం ఎలా మారిందో, మన ఆలోచన మారిందో. అది ధ్యానం ఒక్క గొప్పతనం. ఆ విధంగా నేను శివరాత్రి అమావాస్య రోజు ఫిబ్రవరి 21వ తేదీన మొదలెట్టడం జరిగింది. అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్నప్పుడు ధ్యానం చేసేటప్పుడు నేను అమ్మవారితోనూ, దేవుళ్ళతోనూ ప్రతిరోజు నాకు ఒక సాంగత్యం జరిగేది. ఎప్పుడైతే ఈ ఒక ధ్యాన స్థితిలోకి వచ్చానో రెగ్యులర్గా
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఇక్కడ నాకు ఎవరు ఏమి కనపడేది కాదు. అలా చీకటే ఉండేది. అదేంటి చిన్నప్పుడు ఏదో అవన్నీ కనపడేవి కదా, దేవుళ్ళు కనపడేవాళ్ళు కదా, ఇప్పుడేం కనపడడం లేదు అని ఎప్పుడు అనుకునేది కూడా లేదు నేను. అలా ఉండిపోతే అయిపోయింది. మనసుకి హాయిగా అనిపించేది, తృప్తిగా అనిపించేది, హ్యాపీగా అనిపించేది. నిరంతరము 10 గంటలు, దాదాపుగా 10 గంటలు చేసేదాన్ని నేను రోజు. అంత ధ్యానం. ధ్యానం అంటే నా ప్రాణం. నా ప్రాణమే ధ్యానం. ఇలా ఉండేది నా ఒక ఆలోచన. రాత్రి పగలు ధ్యానం, ఇంక వేరే ఆలోచన లేకుండా చేసేదాన్ని. అలా 40 రోజులు పూర్తయ్యేసరికే పత్రి సారు రావడం జరిగింది. మేము ధ్యానం చేసే సెంటర్‌కి. ఎందుకంటే ఆ మేడం గారు మేము ఎక్కడైతే ధ్యానం చేస్తున్నామో ఆ మేడం గారే ఎమ్మెల్యేగా నిలబడ్డారు మన పిరమిడ్ పార్టీ తరపున. అప్పుడు నాకుండే ఒక ఒపీనియన్ ఏమంటే, ధ్యానం చేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? అంతే కదా, మిడిమిడి జ్ఞానము, ఏమీ తెలియదు. రాజకీయాలంటే ఒకలాంటి లేవగింపు. మనం రాజకీయం అనే పేరు పెట్టుకొని ధ్యాన ప్రచారం చేసుకుంటున్నాం అనేది అక్కడ అర్థమైంది. ఎందుకంటే పాంప్లెట్స్ పట్టుకొని ప్రతి ఇంటింటికి, వీధి వీధికి, పల్లె పల్లెకు తిరుగుతూ ధ్యానం చేయండి, సరైన వాళ్ళని ఎన్నుకోండి అంటూ అలా చెప్తూ వెళ్తున్నాం అనమాట. అంటే మనం రాజకీయం అనే పేరుతో ధ్యానం అనేది ఇంటింటికి ప్రతి వ్యక్తికి అందించడం జరిగింది. 40 రోజులు అయ్యేసరికి పత్రి సార్ వచ్చాడు. శాకాహార ర్యాలీలు చేశాము సార్ సమక్షంలో, ఆదోనిలో. మేడం గారి ఇంట్లోనే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ గారికి. తెలుసు కదా, సార్తో పాటు దాదాపు చాలా మంది వస్తారు. మేము అప్పటికి కొత్త వాళ్ళం ఆ సెంటర్‌కి. వెళ్ళే వాళ్ళల్లో కొత్త వాళ్ళం. మాకు ఏం భోజనానికి ఆహ్వానం ఏమి అందలే. ర్యాలీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. అయినా పత్రి సార్‌ని కలవాలి, మా పిల్లలు కలవాలి, మా ఆయన కలవాలి అని చెప్పేసి ఫోన్ చేసి పిలిపించేసి మా సార్‌ని, పిల్లల్ని వెళ్ళిపోయాను. బయట నిల్చుకున్నా. లోపలికి వెళ్తే ఏమంటారో అని ఒక భయం. అలా బయట నిల్చుకున్నప్పుడు ఒకసారి బయటకొచ్చేసి, "మీరు బయట ఎందుకు నిల్చుకున్నారు? లోపలికి రండి" అన్నారు. సరే అని లోపలికి వెళ్ళి అక్కడ హాల్‌లో మా పిల్లల్ని, మా వారిని నిలబెట్టి సార్ కోసం చూస్తే సార్ వంటింట్లో ఆలు ఫ్రై చేస్తున్నారు. డైరెక్ట్‌గా అలా వెళ్ళిపోయాను. వంటింట్లోకి వెళ్ళిపోయి సార్ పక్కన నిల్చున్నాను. ఏమి అంటే ఇలా కళ్ళెగరేశారు సార్. "సార్ మా ఆయనొచ్చారు రండి." ఇలాగే అడిగాను సార్‌ని. "మా ఆయనొచ్చారు రండి సార్." అంటే అందరూ స్టన్ అయ్యి అలా నిలబడిపోయారు. ఏమి ఇలా అడుగుతా ఉంది సార్‌ని. సార్ చాలా విపరీతమైన కోపం ఉండేది అప్పట్లో. సార్‌కి కోపం వచ్చేస్తుంది. ఇంక దెబ్బలేస్తారేమో అంటే అలా అందరూ నిలబడిపోయారు. సార్ ఏం చేశారంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఒక సెకండ్ చూసి, "అవునా? మీ ఆయనొచ్చారా? అయితే పద" అంటే అలా బయటకొచ్చేసారు సారు. అప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు. సో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. అలా డైరెక్ట్ వెళ్ళి సార్ దగ్గర అలా అనడం, సార్ బయటికి రావడం, మమ్మల్ని చూస్తూ ఆ సోఫాలో అలా వాలిపోయారు. మేము గంటన్నరకు పైగా సార్‌కు పాదసేవ, కాళ్ళొత్తుతూ, చేతులు నొక్కుతూ, సార్ మిగతా వాళ్ళందరిని అనుభవాలు అడుగుతున్నారు. మమ్మల్ని ఏం అడగలే. మమ్మల్ని ఊరికే గమనిస్తున్నారు సార్. మా కళ్ళల్లో కళ్ళు పెట్టి మా వారిని, నన్ను, మా పిల్లల్ని అలా గమనిస్తూ పక్కన ఉండే వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళ అనుభవాలను. అది ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ నాకు. తర్వాత వంట ఎలా చేయాలి? భోంచేసే విధానం ఎలా ఉండాలి? అక్కడి నుంచి ప్రతిరోజు సార్ ఒక క్యాసెట్లు వింటూ, వీడియోలు వింటూ మనము
సార్ని కలిసినప్పుడు సార్ నోటి ద్వారా విన్న విషయాలను ఎక్కడ మన చూపు ఎలా ఉండాలి, మనం ఏం మాట్లాడాలి. ఒకసారి అయితే ఒక మేడం గారు, అప్పుడు ట్రెక్కింగ్ అలా వెళ్ళే వాళ్ళము ఎక్కువగా. ఆ సమయంలో ఒక చోట ఒక మేడం గారు ఆ, తన భోజనం ఎక్కువగా వడ్డించేసుకున్నారు. ఎంత కోప్పడ్డారంటే సారు, నువ్వు ఎంత తినగలవు అంత పెట్టుకోవాలి, మళ్ళీ కావాలంటే మళ్ళీ పెట్టుకో, అదేంది అలా పెట్టుకున్నావు అంటే చాలా కోప్పడ్డారు. అంటే మనము ఎక్కువ తినేవాళ్ళం అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారిగా అలా ఆ ప్లేట్ నిండుగా అలా పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. మనం కొంచెం 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 వడ్డించుకొని అది అయిపోయిన తర్వాత మళ్ళీ వడ్డించుకోవచ్చు. అలా ఎక్కువ తక్కువగా అలా పెట్టుకొని వేస్ట్ ఆహారాన్ని వృధా చేయడం కూడా సరికాదు అనేది అక్కడ తెలుసుకోవడం జరిగింది. అలాగే వంట సార్‌తో పాటు ఎక్కువ జనం వస్తుంటారు. ఒక 100 మంది పైగా ఎక్కడికెళ్ళినా కూడా సార్ కోసం ప్రత్యేకంగా వంట చేస్తారు. ఒక మేడం గారు నేను సార్‌కి వంట చేస్తా, నేను సార్‌కి వంట చేస్తా అని చెప్పేసి, నేను బెండకాయ ఫ్రై చేస్తానని చెప్పేసి ఆవిడ వచ్చేసిందనమాట. సర్లే అని చెప్పేసి ఆవిడకి వదిలేశారు. ఆవిడ బెండి ఫ్రై చేసి తర్వాత వడ్డించేటప్పుడు సార్‌కి వడ్డించడానికి ఆవిడ తెస్తే సార్ అస్సలు వడ్డించుకోలేదు. ఆమె చాలా ఇబ్బంది పడుతూ పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత వేరే వాళ్ళు ఎవరో అన్నారనమాట. సరే, ఆవిడ ఎంతో ఇష్టంతో మీకోసం అదే పనిగా ఆవిడ బతిమాలించుకొని వండింది. మీరెందుకు కాదన్నారు సారు అంటే, ఆవిడ ఏ ఆలోచనతో వండిందో కనుక్కోపోండి అన్నారు. ఆవిడ ఆలోచనంతా నాన్ వెజ్ టేస్ట్ రావాలి అన్న ఆలోచనతో వండిందట ఆవిడ. చూసారా? సార్ మన ఆలోచనలు కూడా చదవగలరు. కాబట్టి మనం వంట చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే, ధ్యాన స్థితిలో ఉండి చేయాలి అంటారు సార్. మనం ధ్యానం చేసినప్పుడు ఎలాంటి వైబ్రేషన్‌తో ఉంటామో, ఆ వైబ్రేషన్ ఆ వంటలోకి రావాలి. అంటే నువ్వు ధ్యాన స్థితిలో వంట చేయాలి. పూర్వపు రోజుల్లో అలాగే చేసేవాళ్ళు. వాళ్ళకి వేరే ఆలోచన లేదు. వంట చేసేటప్పుడు వాళ్ళు నామస్మరణ, దేవుని నామస్మరణ, భజనలు, కీర్తనలు అలా పాడుకుంటూ వాళ్ళు వంట చేసేవాళ్ళు. వాళ్ళ ఆలోచన అంతా వండిన ఆ పదార్థాలని మన ఇంటి వాళ్ళు తింటారు, ఆరోగ్యంగా ఉంటారన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేవు. ఆ రోజుల్లో వాళ్ళకి వేరే ఆలోచనలే లేవు. ఎంతసేపున్న పిల్లల్ని చూసుకోవాలి, ఇంటిని చక్కబెట్టుకోవాలి, వాళ్ళకి వండి వార్చాలి అన్న ఆలోచన తప్ప, ఇప్పుడు ఎన్నో రకాల వ్యవహారాలు, ఎన్నో రకాల ఆలోచనలు, రకరకాల మైండ్ సెట్‌లు. మనం వంట చేసేటప్పుడు మన యొక్క ఎనర్జీ అక్కడొస్తుంది. మన ఆలోచన తరంగాలు కూడా వంటలోకొస్తాయి. కాబట్టి మనం ధ్యాన స్థితిలో మన ఆలోచనంతా ఆ తిన్నవాళ్ళు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, శాకాహారులుగా మారాలన్న భావంతో ఉండాలి. సారు వండింది చూసారా? సారు ఏమి ఎయరు దాంట్లో. అలా మగ్గించి కాస్త మిరియాల పొడి చల్లుతారు. కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లుతారు. ఎంత టేస్ట్‌గా ఉంటుంది. మనం ఎన్నో రకాల ధనియాల పౌడర్ అని, కొత్తిమీర అని రకరకాలు వేసినా కూడా రాని టేస్టు పత్రి సారు వండిన దాంట్లో ఎంత టేస్ట్‌గా ఉంటుంది. మరి పూర్తిగా కూడా ఉడకనివ్వరు సారు. సగం ఉడికింటుంది. సగమే ఉడకాలంట కూరలు. ఎంత టేస్ట్‌గా, ఎంత అద్భుతంగా ఉంటాయో. అలా ఎన్నో సార్లు మాకు సారు చేతి వంటను రుచి చూడడం కూడా జరిగిందనమాట. ఆ విధంగా నాకు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో సార్లు ధ్యానంలో సార్ కనపడడం జరిగింది. ఇంకా ధ్యాన యజ్ఞాలకు వెళ్ళినప్పుడు అక్కడ సార్ చెప్పే ఆ విషయాల పట్ల
కార్తీక పౌర్ణమి వచ్చినప్పుడు ధ్యానంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతి పౌర్ణమికి నాకు నాలుక చివర అమృతం ఊరేది. మేడం, మన అనుభవాలు కూడా పంచుకోవచ్చు కదా, పత్రి సార్తో మాత్రమే కాకుండా. ఓకేనా? ఓకే మేడం. ఓకే. పంచుకోండి మేడం, పర్వాలేదు. చెప్పండి, మీ అనుభవాలు కూడా చెప్పండి. చెప్పండి మేడం. పర్వాలేదు మేడం. ఓకే. ఆ విధంగా ఒకసారి ఆధునిక్ మెగా పిరమిడ్ కట్టేటప్పుడు ఒక మున్సిపల్ ప్లేస్ లో అందరం ధ్యానం చేసి, అది నగరం నడిబొడ్డున ఉంది, అందరికి అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి ఆ ప్లేసే కావాలి మన పిరమిడ్ కట్టుకోవడానికి. ఊరి చివర ఎక్కడైనా పెడితే రాత్రుల్లో వెళ్ళి రావడానికి కష్టం అవుతుంది, లేడీస్కి ఇబ్బంది అవుతుంది. ఆ టౌన్ మధ్యలో ఉండే పిరమిడ్ అయితే అందరికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేమందరం కలిసి అక్కడ ధ్యానం చేయడం జరిగింది. 40 days ధ్యానం చేసి ఆ స్థలాన్ని పిరమిడ్ కోసం మేము తీసుకోవడం జరిగింది అనమాట. అక్కడ పిరమిడ్ రావాలంటే పిరమిడ్ ని చూసుకోవడానికి ఒక ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి ఆధునిక సొసైటీ వాళ్ళు నిర్ణయించారు. అప్పుడు ఏం జరిగిందంటే నాకు ముందే ధ్యానంలో రావడం జరిగింది మెసేజ్, ఇక్కడ మీ వర్క్ ఉంది. మేము ఫైనాన్స్ గా కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ నాకు వంటలు బాగా వచ్చు కాబట్టి వంటలు చేస్తూ అది మెస్ లాంటిది ఏదైనా పెట్టుకుందామని ఆలోచనలో ఉన్నప్పుడు పాల కోసం పరిగెత్తకు, నీకు ఇక్కడే స్థానం ఉంది అన్న మెసేజ్ వచ్చేది. సరేలే అని అలా ఉన్నప్పుడు మీరు ఇక్కడ పిరమిడ్ ని చూసుకోవడానికి మీకు అవకాశం వచ్చింది అన్న మెసేజ్ కూడా రావడం జరిగింది. కానీ ఈ విషయం మేము ఎవరికి చెప్పలే. కానీ మాకు తెలియకుండానే ఆదాని సొసైటీ వాళ్ళు మా పేరు అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పిరమిడ్ చూసుకోవడానికి వీళ్ళైతే సరిపోతారు, బాగుంటుందని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేశారనమాట. అంటే మాకు వచ్చిన మెసేజ్ అక్కడ సొసైటీ వాళ్ళు అనౌన్స్ చేయడము అలా టాలీ అయింది. ఆ విధంగా పిరమిడ్ కట్టక ముందే మమ్మల్ని వెళ్ళు వెళ్ళు అంటూ పత్రిసారి వాయిస్ నా లోపల వినిపించేది. మీరు వెళ్ళాలి, అక్కడ మీ పని ఉంది అని చెప్పేసి ఆ పిరమిడ్ నిర్మాణం జరగక ముందే అక్కడ ఒక రూమ్ కట్టేశారు అవుటర్స్. వెళ్ళాలి వెళ్ళాలి అంటే మేము వెళ్ళి సొసైటీ వాళ్ళని అడిగాం, ఇలా సార్ మాకు ఈ విధంగా మెసేజ్ వస్తా ఉంది, పత్రి సార్ చెప్తున్నారు మీరు వెళ్ళాలి అక్కడ వర్క్ చేయడానికి అని. అంటే అక్కడ బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, ఏం వస్తువులు లేవు. ఎలా వస్తారు మీరు? అవన్నీ రెడీ అయిన తర్వాత వస్తారులే అని చెప్పారు. సర్లే అని చెప్పేసి అలా ఉండిపోయాము. మళ్ళా అసలు మాకు నిద్రపోనియడం లేదు, నిల్చొనియడం లేదు, కూర్చొనియడం లేదు. నిల్చున్న తలలో వాయిస్ వినిపిస్తూనే ఉందన్నమాట, పత్రి సార్ వాయిస్, మీ పని ఉంది అక్కడ వెళ్ళాలి. ఎలా సార్ వెళ్ళేది? అక్కడ ఏం వస్తువులు లేవంటున్నారు, బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ, మరి ఎలా సార్ వెళ్ళేది అంటే, అంతా రెడీ అయిపోయిన తర్వాత నువ్వు వచ్చి చేసేదేముంది, అక్కడ నీ పని ఉంది అంటే నువ్వు చెట్టు కింద ఉండైనా చేయాలి అన్న మాటలు వినిపించినప్పుడు సొసైటీ వాళ్ళని వెళ్ళి మేము ఒప్పించడం జరిగింది. సార్ ఇలా పత్రి సార్ ఇలా చెప్తున్నారు, మేము వచ్చేస్తాం సార్ ఎలాగైనా కానీ అని చెప్పేసి అలా వెళ్ళిపోయామన్నమాట. ఇప్పటికి మా ఓన్ హౌస్ని వదిలేసి మా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయాం. 2 రూముల్లో ఒక రూమ్లో ఉన్న బేల్దార్ సామాన్లు, సిమెంట్ మొత్తం ఇంకొక రూమ్లోకి షిఫ్ట్ చేసి ఆ చిన్న గదిలోనే మేము ఉండిపోయి అన్నీ అక్కడే వంట, భోజనము, నిద్ర అన్నీ బెడ్రూమ్ అంతా అదే అనమాట, హాలు చిన్నది. అలా ఉండిపోయాము. అక్కడ వాళ్ళ వర్క్ ఎలా జరిగేది అంటే నిరంతరం ఒక పిరమిడ్ వర్క్ ఎలా జరుగుతుందో అందరికీ అనుభవమే. సిమెంట్ బస్తాలు ఒక లాట్ వచ్చిందంటే ఆ రూమ్ లోనే ఒక మూలకి పేర్చేవాళ్ళు. ఆ సిమెంట్ లోను, ఆ ఇసుకలోను ఆ వర్క్ అయినా కూడా మాకు ఏమేమి జరగలేదు. ఆ సిమెంట్ లో ఉంటూ అదే రూమ్ లోనే అన్ని సామాన్లతో ఉన్నా కూడా మేము ఎంత హెల్తీగా, ఎంత హ్యాపీగా ఉన్నామన్నమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అసలు మేము వేరే చోట పనికి వెళ్తే ఒళ్ళు నొప్పులతో సాయంకాలం అయ్యేసరికి అలసిపోయినట్టు ఉంటాము. ఇక్కడ ఏం అలసట ఉండదు, ఇంకా యాక్టివ్గా ఉదయం వచ్చినప్పుడు ఎలా ఉంటామో వెళ్ళేటప్పుడు కూడా అలా ఉంటాము అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు వర్క్ చేస్తా ఉంటే ఇక్కడ నేను ధ్యానం చేసేదాన్ని.
మా వారు డ్యూటీకి వెళ్ళిపోయేవారు. అప్పుడు ఏం జరిగిందంటే, తెలుసు కదా పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది అంటే, వచ్చే బేల్దారులని లెక్క చూసుకోవాలి, సిమెంట్ బస్తాలు చూసుకోవాలి, ఇసుక, వచ్చిన మెటీరియల్ అన్నీ ఎప్పటికప్పుడే రాసుకుంటూ, వాళ్ళకి సొసైటీ వాళ్ళకి అప్పజెప్తూ, ఏ రోజు డీటెయిల్స్ ఆ రోజే ఇచ్చేస్తూ, మళ్ళీ నేను ఖాళీ సమయంలో ధ్యానం చేస్తూ, అదంతా గమనించుకుంటూ, నీళ్ళు ఇడ్చడానికి కూడా ఎవరు రాలేదు పిరమిడ్‌కి. హ్మ్. అది అంత ఎత్తు ఉంది. చాలా ఎత్తులో ఉంది. మేము రామబ్బా మీరే ఎంత జీతం ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా మేము రామని చెప్పారు. మేమే నీళ్ళు ఇడ్చుకునేవాళ్ళం. మంచినీళ్ళే ఉప్పు నీళ్ళు ఇడవకుండా మంచినీళ్ళే లేకుంటే కూడా వేరే చోట నుంచి తెచ్చుకొని నీళ్ళు ఇడుస్తూ మేము మాలో లేమనమాట. మేము లేని అదేమంటారు కదా! ఆ ఆత్మస్థితిలో అది అలా జరిగిపోయింది. వాళ్ళు సాయంకాలం వెళ్ళిన తర్వాత బేల్దారులు ఎక్కడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అవన్నీ ఎత్తిపెట్టుకోవడము, మళ్ళీ అంతా లెక్క చూసుకోవడము, తిరిగే దాంట్లో ఎన్ని సార్లు మాకు మేకులు గుచ్చుకున్నాయో తెలీదు. ఎన్ని రకాలుగా మాకు కాళ్ళకు కోసుకుపోయినాయో తెలీదు. ఆ విధంగా మేము ఒక వర్క్ చేస్తుంటే మాలో లేని మేము ఆహ్, అద అది అనుభవించడం జరిగిందనమాట. ధ్యానంలో కూర్చుంటే రాత్రుల్లో నాకు నా ఒంట్లో పొగలొచ్చేవి, మంటలొచ్చేవి. మంటలు, మంటలు, మంటలు అని అనే దాన్ననమాట. అలా జరిగిందంటే నా ఒక కర్మ ప్రక్షాళనని ఆ విధంగా నేను క్లియర్ చేసుకున్నాననమాట. చే త తర్వాత మెసేజ్ గూడా వచ్చింది నాకు. నీ కర్మ క్లియర్ అయిపోయింది అని. ఆహ్, అదొకటి ధ్యానం చేస్తా ఉంటే పగలుపూట ఒక చోట అక్కడే కన్‌స్ట్రక్షన్ జరిగే ఆ ప్రదేశంలోనే ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తా ఉంటే ఆహ్, పైనుంచి ఒక లేడీస్ వాళ్ళు ఒక గోల్డెన్ బిందెతో కలశంతో గోల్డెన్ ఎనర్జీని అలా పోస్తున్నారు తల మీదకి. అంత పైనుంచి తల మీద పడుతూ ఉన్నాయి. హ్మ్. నాకు మెలుకువొచ్చింది. సరే చూద్దాము అది ఆస్ట్రల్‌గా మాత్రమే జరుగుతా ఉందా? ఫిజికల్‌గా కూడా నా ఒక శరీరంలో ఏదైనా చేంజ్ అనిపిస్తా ఉందా? అని చెప్పేసి మెలుకువ తెచ్చుకొని నా చేతి స్పర్శని ఇలా పెట్టి చూస్తే నా స్పర్శ తగలడం లేదు. మెత్తగా మైనంలాగా నా నుదురు తగులుతా ఉందనమాట. 2, 3 సార్లు ఇలా స్పర్శించి చూసుకున్నాను నేను. ఇదంతా గోల్డెన్ ఎనర్జీ లాగా గోల్డెన్ కలర్ అయిపోయి ఒక మైనపు ముద్దలాగా తగులుతా ఉంది. అది ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాననమాట నేను. ఆస్ట్రల్‌గా జరిగేది మనకు కనపడదు. ఆస్ట్రల్‌గా మాత్రమే ఉంటుంది. ఫిజికల్‌గా కూడా అది ఏమన్నా మనకు తెలుస్తుందా అని గమనించినప్పుడు అది ఫిజికల్‌గా కూడా ఆ బాడీ ఒక మైండ్ అంతా తల అంతా గోల్డెన్ అయిపోవడం నేను చూసుకున్నా. అలాగే పిరమిడ్ అయిపోయిన తర్వాత పత్రి సార్ వచ్చారు. పత్రి సార్ చేతుల మీదుగానే 3 రోజుల్లో మేము పిరమిడ్ ఓపెనింగు, అద్భుతమైన కార్యక్రమాలు చేసుకున్నాము. సార్ అప్పుడు చెప్పారనమాట. ఆహ్, అసలైన పిరమిడ్ మాస్టర్‌లంటే వీరేనయ్యా. సార్ నోటి నుంచి ఏ చిన్న ప్రశంస విన్నా ఒకలాంటి పులకరింత వచ్చేస్తుంది గదా! అద్భుతంగా అనిపిస్తుంది. హ్మ్. అదొక ఆనందము. తర్వాత ప్రతిరోజు 300 మంది పైగా వచ్చేవారు పిరమిడ్‌కి. ఎందుకంటే ఆదోనిలో ఒక వింత అన్నమాట. పిరమిడ్ అనేది ఒక కొత్తగా అనిపించింది. గుడి అంట, కానీ గుడి కాదంట. ఏదో కొత్తగా ఉంది ఇది. ఏదో చూద్దాం అని చెప్పేసి ఆదోనిలో చాలా మంది రావడం జరిగింది. మనం ఊరుకుంటామా? వచ్చిన వాడిని వచ్చినట్లే అంతా చూపించడము, కూర్చోబెట్టడం. ప్రతి ఒక్కరు అద్భుతమైన అనుభవాలను పొందడం జరిగింది. ప్రతి ఒక్కరు అప్పుడు ఫోటోలు తీస్తే, ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళ చుట్టూ ఒక బాల్స్ కనపడేవి. ట్రాన్స్‌పరెంట్ బాల్స్ కనపడేవి. హ్మ్. పిరమిడ్ లోపల ఎప్పుడు కానీ మనము చూడొచ్చనమాట. ఫోటోలు తీసినామంటే ఆ బాల్స్ కనిపిస్తాయి. హాస్టల్ మాస్టర్స్ ఆ రూపంలో వస్తారని చెప్పడం జరుగుతుందనమాట. అలాగే అక్కడ ధ్యానం చేస్తుంటే పిరమిడ్‌లో గజ్జెల శబ్దాలు. గజ్జెలంటే మనం వేసుకునే గజ్జెల శబ్దాలు కాదు. డిఫరెంట్‌గా ఉంటాయి ఆ గజ్జెల శబ్దాలు. డమరుకనాదం, గంధర్వ కన్యకలు నాట్యం చేస్తున్న ఆ శబ్దం. నిరంతరము జలపాతం నిరంతరము
మనం వింటూనే ఉండొచ్చు అనమాట. చాలా మంది ఈ జలపాతం శబ్దం అనేది విన్నారు. మనకు జలపాతం దగ్గర ధ్యానం చేస్తుంటే ఆ నీటి సవ్వడులు ఎంత అందంగా వినిపిస్తాయో అలా వినిపిస్తుంటాయి. ఆ గజ్జల శబ్దాలు విన్నా, వేణునాదం విన్నా, డమరుకనాదం విన్నా పిరమిడ్‌లో ధ్యానం చేసుకునే ఆ సమయంలో. పగలంతా అంతసేపు ధ్యానం చేసుకున్నా రాత్రుళ్ళు మొత్తము నిద్రపోకుండా ధ్యానం చేయాలనేది ఒక పెద్ద నాకు కోరిక ఉండేది. ఒకసారి పత్రి సార్‌ని అడిగాను నేను. సార్ నాకు రాత్రంతా కూర్చోవాలనిపిస్తుంది సార్. కానీ కూర్చోలేకుండా పగలంతా ఎంతసేపు చేసినా అయినా రాత్రి కూడా నిద్రపోకుండా కూర్చోవాలనేది నా కోరిక సార్ అన్నప్పుడు, తృప్తి ఉండాలి మేడం అన్నారు సార్. సరే అంటూ మనం ఎక్కువ మాట్లాడలేం గదా సార్ దగ్గర. సరే అంటూ ఊరికైపోయాను. నేను ఇలా బయటకొచ్చాక ఒక మేడం, "సార్ నేను గంట సేపు కూడా కూర్చోలేకపోతున్నాను సార్. 3 గంటలు కూర్చోండి అని చెప్తారు. నేను గంట కూర్చోగానే నాకు మెలుకువొచ్చేస్తుంది. నేను కూర్చోలేకపోతున్నాను" అని ఆవిడన్నప్పుడు, "మేడం ప్రాపంచిక విషయంలో తృప్తి ఉండాలి. ఆధ్యాత్మికతలో తృప్తి ఉండకూడదని" చెప్పారు సార్. అంటే ఈ ఆన్సర్ నాకు గూడా వర్తిస్తుంది గదా అని నాకనిపించింది. ఆ రోజు నుంచి రాత్రుల్లో నిరంతరం 1 గంట మాత్రమే నిద్రపోయేదాన్ని. దాదాపు 7, 8 సంవత్సరాల పాటు నేను గంట సేపు మాత్రమే నిద్రపోవడం జరిగింది. అంటే ఆ నిరంతరం నాకు ధ్యానం అనేది జరిగేదనమాట రాత్రుళ్ళు. అలా ధ్యానం చేసుకునే ఆ సమయంలో ఒకసారి రాత్రి హ్మ్, ఎడ్ల బండి శబ్దము, వేణునాదం శబ్దము, ఎడ్ల ఎడ్లకి మెడలో కట్టిన గంట, వాటికి గజ్జెలు, వేణునాదము ఇవన్నీ ఒక్కసారిగా వినిపిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కడి నుంచి వినిపిస్తుంది? మన పల్లెటూరులో కొన్ని ఎడ్లకి కొమ్ములకి గజ్జెలు కడతారు. కాళ్ళకి, మెడలో గంట ఇవన్నీ. సరే ఎడ్ల బండి ఏమైనా వస్తుందేమో అని నేను లేచి పిరమిడ్‌లో ఉన్నప్పుడు పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసేదాన్ననమాట రాత్రంతా. కిటికీలు తీసి చూశాను. ఆ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే ఎడ్ల బండి అనేది లేనే లేదు. కానీ సమయము 2 గంటలు దాటిందనమాట. సరేలే అని చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ అదే శబ్దం వినిపిస్తా ఉంటుంది. చూసారా నేను లేచి మెలుకువ తెచ్చుకొని ఆ వీధంతా చూసి కళ్ళు మూసుకుంటే మళ్ళీ శబ్దం వినిపిస్తా ఉంది. ఎడ్ల బండి, వేణునాదము ఒకేసారి గంట, ఎడ్ల మెడలో ఉన్న గంట, వాటి కొమ్ములకి, కాళ్ళకి ఉన్న గజ్జెల శబ్దం అన్నీ కలగలిపి వినిపిస్తా ఉందనమాట. నిజంగా అద్భుతంగా ఉందనమాట ఆ సమయం. అలా నేను చాలా విన్నాను. నా లోపల ప్రతి అణువణువు ఓంకారం పలకడం విన్నాను. వేణునాదం, డమరుకనాదం, డమరుకనాదంతో పాటు శివుడు నాట్యం చేస్తున్న ఆ ఒక నటరాజ ఆహ్, ఆ ఒక ఆ శబ్దాలు ఇవన్నీ నేను పిరమిడ్‌లో విన్నా. నిజంగా అవన్నీ వింటున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది గదా! మనకు ఖడతాల్ పిరమిడ్ ఓపెనింగ్ ఉండింది. పత్రి సార్ బర్త్‌డే రోజు 2011 అనుకుంటా. 2011లో 11 అప్పుడు. అప్పుడు ఏం చెప్పారంటే పిరమిడ్‌కి 2116లో ఫిక్స్ చేశారు. అలా ఎవరైనా ఇవ్వొచ్చని. అలా నేను ఇస్తూ హ్మ్, కడతాల్‌కి వెళ్ళినప్పుడు పత్రి సార్ బర్త్‌డే రోజు వెళ్ళాము ఓపెనింగ్ అప్పుడు. ఆ! అలా అనిపించింది నాకు. విశ్వ కళ్యాణం కోసము ఈ అద్భుతమైన కట్టడాన్ని కట్టడం జరిగింది. నేను మళ్ళీ నాకు కోరిక మిగిలిపోయింది ఇల్లు కట్టుకోవాలని. ఓన్ హౌస్ ఉంది. కానీ దాన్ని డెవలప్ చేసుకోవాలనేది చిన్నది ఓన్ హౌస్. దాన్ని పెద్దది చేసుకోవాలని ఒక కోరిక ఉంది. ఇల్లు కట్టుకోవడం అనే కోరిక మిగిలిపోతే దానికోసం నేను మళ్ళీ రావాలా జన్మకు అని మనసులో అనుకుంటూ ఇవ్వడం జరిగింది. 2116లో. సరే అని చెప్పేసి ఆ పూటకి అది మర్చిపోయాను. వచ్చిన తర్వాత తిరిగి 6 నెలలకే మాకు తెలియకుండానే ఒక వ్యక్తి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని ఇంతవరకు కూడా చూసింది లేదు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మా ఇంటి దగ్గర ఇల్లు కట్టుకోవడానికి నేను హెల్ప్ చేస్తానని వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి వచ్చి నా చేత భూమి పూజ చేయించాడు. తనే రాళ్ళేసుకొచ్చాడు. వాళ్ళ ఊరు నుంచి పల్లెటూరు నుంచి రాళ్ళు వేసుకొచ్చి, "మీరు ఇల్లు కట్టుకోవడానికి నేను హెల్ప్ చేస్తాను. నేనే బేల్దారులని, మేస్త్రిని ఏర్పాటు చేస్తానని" చెప్పేసి, నా చేత భూమి పూజ చేయించి, టెంకాయ కొట్టించి, ధ్యానం చేయించి,
వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి 3 రోజులైనా రాలేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నప్పుడు మన పిరమిడ్‌లోనే ఒక మేస్త్రి వస్తున్నాడనమాట ధ్యానానికి. అతనితో మాట్లాడినప్పుడు, సర్లే ఏమైంది నేనే ఆ పని చేస్తానులే అని ఆయనొచ్చారు. అలా దానికి ఇంటికి ప్లానింగ్ లేదు. ఆహ్, ఈ ఇంజినీర్ లేడు. ఏమి లేదు. నాకు ధ్యానంలో ఏ విధంగా కనపడిందో దాన్ని గీసిచ్చాను పేపర్ మీద. ఆ విధంగా మేస్త్రి తన ఒక తెలివితేటలను ఉపయోగించి ఆహ్, కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. 6 నెలల్లో కంప్లీట్ అయిపోయింది చూడండి. 2012లో మే నెలలో స్టార్ట్ చేస్తే 2012 మన కడతాల్లో జరిగే ధ్యాన యజ్ఞానికి లోపలే 15 రోజుల ముందే ఓపెనింగ్ చేసుకొని మేము కడతాలకు రావడం జరిగింది. చూసారా? అది ఎలా జరిగిపోతుందంటే మనం కరెక్ట్‌గా ధర్మంగా మనం ఉన్నప్పుడు ప్రకృతి ఏ విధంగా సహకరిస్తుందనేది ఇక్కడ అర్థమవుతుంది. విశ్వ కళ్యాణం కోసం మా చేత పని చేయించుకుంటున్నావు. మరి మా కళ్యాణం కూడా అందులో భాగమే కదా! అన్న ఒక్క చిన్న థాట్ మనసులో రావడం వల్ల ఆ మాస్టర్స్ ఇలా సహకరించడం జరిగింది. అక్కడ కూడా ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా అడుగడుగునా మాకు మాస్టర్స్ హెల్పింగ్. చేతికి చిల్లిగవ్వలేదు. కానీ ఆహ్, జ ఇల్లు కట్టుకోవడం మొదలెట్టాము. ఒక సైడు బిజినెస్ జరుగుతా ఉంది. మా వారి చిన్నపాటి బిజినెస్. అందులోంచి వచ్చిన లాభం వచ్చినట్లు ఏ రోజు వచ్చిందో ఆ రోజు ఇంటికి ఖర్చు పెట్టేసుకుంటాం. ఆ విధంగా జరిగింది. చేతిలో ఏమీ లేకుండా ఆ ఇల్లు కూడా పూర్తయిపోయింది. చూసారా? అసలు మాస్టర్స్ సహకారము, ప్రకృతి యొక్క సహకారం ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకు అర్థమవుతుందనమాట. అలా ధ్యానంలో ఎన్నో రకాల పాటలున్నాయి. ప్రతిసారి మనకు ధ్యానంలో కనిపించే ఆయన సజెస్ట్ చేయడం అనమాట. ఆ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి. హ్మ్. అలాగే ఫాలో అయిపోయాను. నా లోపల 3 వాయిస్‌లు వినిపించేవి. పత్రిసారి వాయిస్, నా వాయిస్ నాకే, మరొకరి వాయిస్ వినిపించేదనమాట. దాని ప్రకారమే ఫాలో అయితూ వెళ్ళిపోయామనమాట మనం. ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పేసి. అలా 2012లో అక్కడ ఇల్లు కట్టడం మనం మొదలెట్టాము. ఇక్కడ నాకు నా నా లోపల ఒక చిన్న మిషన్ అనేది పెట్టడం జరిగింది. ఒక చిన్న మిషన్ బొడ్డు దగ్గర అమర్చారు. హ్మ్. అది అమర్చిన తర్వాత మరుసటి రోజు నుంచే భోజనం అనేది బంద్. రోజుకి ఒక పండు మాత్రమే తినేదాన్ని. ధ్యాన యజ్ఞంలోనే మళ్ళీ భోంచేయడం జరిగింది. 6 నెలల పాటు భోజనం లేకుండా ఉండడం జరిగిందనమాట. రోజుకి ఒక పండు మాత్రమే నీళ్లు బాగా సమృద్ధిగా తాగేదాన్ని. ఆ విధంగా ఎందుకు ఇలా జరుగుతోంది అన్నప్పుడు, ఈ శరీరాన్ని ఒక యజ్ఞం కోసం ఉపయోగించుకుంటున్నాం అని వాయిస్ వినిపించింది. సరే ఆహ్, అలా జరిగినప్పుడు భోజనం లేకుండా ఉన్నప్పుడు శరీరం వీక్ అయిపోతుంది గదా! నేనేమో యాక్టివ్‌గా ఉన్నా. కానీ నల్లగా అయిపోతున్నాననమాట. ఆహ్, నా నాలో ఒక హిమోగ్లోబిన్ అనేది తగ్గిపోతా ఉంది. హ్మ్. కానీ చుట్టుపక్కల చూసేవాళ్ళు ఏమంటారు? "మీరు పిరమిడ్‌లోనే ఉన్నారు. మీకేమైంది అసలు? ఇలా అయిపోతున్నారు. లోపల ఏదో తింటా ఉంది. అక్కడికెళ్ళి చూపించుకోండి. బెంగుళూరుకెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి." ఇలా చెప్తున్నారనమాట. నాకేమి కాలేదు. నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను అని ఎన్ని రకాలుగా చెప్పినా ఇంట్లో వాళ్ళు చుట్టాలు ఊరుకుంటారు గదా! ఇలా చెప్పడం వల్ల ఎక్కడైనా వెళ్లి చూపిద్దామా అని మా వారు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చెప్పారు మాస్టర్స్. నాకు ఏమి కాలేదు. నేను మళ్ళీ ధ్యాన యజ్ఞంలోనే భోంచేస్తానని చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పా. అలాగే మన ఆదోని పిరమిడ్ ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు. ఆహ్, వాళ్ళ అమ్మాయి బెంగుళూరు అశ్విని దాస్‌నే ఉన్నారు గదా! వాళ్ళ నాన్నగారు. ఆయనేమన్నారంటే, నాకు కాన్ఫరెన్స్‌లో ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. మిమ్మల్ని నేను టెస్ట్ చేస్తానంటే, చేసుకోండి సార్. అన్నిట్లో నేను రిపోర్టే వస్తుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆయన అన్ని రకాల టెస్టులు చేశారు. ఎండోస్కోపు, థైరాయిడ్ అన్ని రకాల టెస్టులు చేశాడు. అన్నిట్లోనూ నిల్ రిపోర్టే. అన్నిట్లో నిల్ రిపోర్టే వచ్చిందనమాట. నేను ధ్యాన యజ్ఞాల్లోనే భోంచేస్తాను సార్ మాస్టర్స్ చెప్పడం జరిగిందని. ఆయన ఏమన్నా గైనిక్ ప్రాబ్లమ్ ఉందేమోని గైనిక్ డాక్టర్ దగ్గరికి కూడా పంపించారు. ఆవిడ కూడా వాళ్ళ రవిశంకర్ వాళ్ళ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆ ధ్యానం చేస్తారు. ఆవిడ ఏమంటుందంటే, "ఇంత యాక్టివ్‌గా ఉన్నారు గదా! ఏం భోంచేయడమే లేదంటున్నారు. అయినా ఆహ్,
మీరు ధ్యానం చేస్తున్నారు కదా, నాకు తెలుసులే మీరు ఎలా ఎలా మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు అనేది అని ఆవిడ అంటుంది అనమాట. ఆవిడ కూడా అన్ని రకాల టెస్టులు చేసి అన్ని నిల్ రిపోర్టే ఇచ్చింది అనమాట. 6 నెలల్లో భోజనం లేకుండా ఉన్న జ్ఞాన పిరమిడ్ అందరూ చెప్తా ఉంటే మాకు డౌట్ వస్తుంది కదా, ఏం జరుగుతుంది అసలు, ఏం మెసేజ్ లేదు. ధ్యానంలో కూర్చోగానే ఒక శరీరం లేచి వెళ్ళిపోవడం మాత్రమే తెలుస్తుంది. మళ్ళీ ధ్యానం నుంచి రిలీజ్ అయ్యేటప్పుడు ఆ శరీరం వచ్చి నా లోపల వచ్చి కూర్చున్న తర్వాత నేను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదొక్కటి తప్ప ఏం తెలియడం లేదు. కాబట్టి అది అర్థం కాదనమాట, ఏం జరుగుతా ఉంది. అందరూ చూస్తే ఇలా అంటున్నారు, నాకు కూడా డౌట్ వస్తుంది కదా, అసలు ఏం జరుగుతా ఉంది అని అనుకున్నప్పుడు, కాలం చెల్లేదాకా ఇలా ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది అని క్వశ్చన్ వేసుకున్నప్పుడు, కాలం చెల్లేదాకా అన్న మాటలు వినిపించాయి. కాలం చెల్లేదాకా, ఎవరు కాలం చెల్లేదాకా? నా కాలం చెల్లేదాకా అంటే నేను అప్పుడే వెళ్ళాలని అనుకోవడం లేదు. నా పని ఇంకా ఎంత ఉంది, నా పని పూర్తి కాకుండా నేను ఎలా వెళ్తాను? ఏ కాలం చెల్లేదాకా? సగం సగమే మాటలు అని అనుకున్నా, ఏం జవాబు రాలేదు. సరే అని చెప్పేసి ఊరికైపోయినా. మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను ఎవరికో చెప్తున్నా, భూమిని 10 నిమిషాలు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నా. ఆ అది కూడా అర్థం కాదు కొన్ని. అసలు ఏమి ఈ మాటలు ఏమి వినిపిస్తున్నాయి, ఏమి జరుగుతా ఉంది అర్థం కాకుండా ఉందంట. మనం ఎప్పుడైతే కట్టాలకు వెళ్ళామో, ఒక రోజు ముందే వెళ్ళాను. 2012లో ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది అక్కడికి రావడం జరిగింది. దాదాపు 1,00,000 మంది పైగా కర్తాల్లో కలవడం జరిగిందనమాట. ఫస్ట్ డేనో సారు క్లాస్‌లో చెప్పడం జరిగింది. నేటితో చీకటి రాజ్యం చెల్లిపోయింది. అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. కాలం చెల్లేదాకా అన్నారు గదా! అంటే చీకటి కాలం చెల్లిపోయింది అనేది ఒకటి ఒక ఆహ్ సార్ క్లాస్‌లో చెప్పడం జరిగింది. మరుసటి రోజు క్లాస్‌లో మన ధ్యానులందరూ, పిరమిడ్ మాస్టర్స్ అన్ని మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికవేత్తలందరూ కలిసి భూమిని 10 నిమిషాలు ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందుకే భూమి ప్రళయం అనేది రాకుండా ఆపివేయడం జరిగింది అని సార్ చెప్పడం జరిగింది. అంటే మనకు ఏమి తెలియదు. కానీ మనం తెలియకుండా ఏమేమి వర్క్ చేస్తున్నామో అద్భుతం అనిపిస్తుందనమాట. అన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. సార్‌కి అడిగాను ఒకసారి, "సార్ నాకేం తెలియడం లేదు సార్. కూర్చున్నప్పుడు వెళ్ళడం తెలుస్తుంది, రావడం తెలుస్తుంది. ఏం జరుగుతా ఉందో, ఏం వర్క్ జరుగుతా ఉందో కూడా నాకు తెలియడం లేదు" అన్నప్పుడు సార్ కళ్ళల్లో కాసేపు కళ్ళు పెట్టి చూసి, "అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు కూడా నాకేమీ తెలియదు. మిడిమిడి జ్ఞానంతోనే నేను ఈ క్లాసులు చెప్పుకుంటున్నా." హ్మ్. ఆ విధంగా 2014లో కాశీ యాత్రకు వెళ్ళాం. రీసెంట్‌గా కాశీ యాత్రకు వెళ్ళి 18 రోజులు నిన్ననే వచ్చాను నేను. మనకు నైమిషారణ్యంలో PMC అంబాసిడర్స్ మీటింగ్ జరిగింది కదా! అందుకోసం వెళ్ళి ఆదోని నుంచి 20 మెంబర్సము వెళ్ళి ఆహ్, కాశీలో 8 రోజులుండి కాశీ అంతా చుట్టేసి నిన్ననే రావడం జరిగింది ఆదోనికి. ఈ రోజు నుంచి వరుసగా వారం రోజులు, 8 రోజుల దాకా క్లాసులున్నాయి వరుసగా. రోజు 1, 2. హ్మ్. అలా 2014లో కూడా కాశీకి వెళ్ళాము. మేము దాదాపు 40 మందికి పైగా. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే హరిద్వార్‌లో అందరం వెళ్ళినప్పుడు ఆహ్, హరిద్వార్‌లో ఎక్కడ చూసినా గంగా ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. గంగా కనిపిస్తూనే ఉంటుంది. మా బ్యాచ్ అందరూ దాదాపు ఎవరు బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరంతకు వాళ్ళే స్నానాలకి. నేను, మా సార్ మాత్రమే మిగిలాము. ఎక్కడికెళ్ళాలో తెలియలేదు. అలా బయటకొచ్చి కొంతమందిని అడిగితే ఇక్కడ వెళ్ళండి అని చెప్పారు. అక్కడ ఏదో ఒక ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళిపోయాము. మొదటి రోజు వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాము. మరుసటి రోజు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. సరేలే నిన్న వెళ్ళిన చోటుకి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అలా వెళ్ళినప్పుడు ఒడ్డున నిల్చున్నాము. ఇంకా స్నానానికి గంగలో దిగాలి అనుకున్న ఆ సమయంలో గంగ ఒక్కసారిగా ఉప్పొంగింది. నడుము నడుము లోతు ఉండే గంగా ప్రవాహము ఒక్కసారిగా చూస్తుండగానే అలా పై వరకు వచ్చేసింది. అలా పై వరకు వచ్చేస్తా ఉంది కదా! ఎలా దిగడము అంటే, మా వారు "నేనున్నాను కదా! పర్వాలేదు దిగు, ఏం పర్లేదులే" అన్నారు.
సరే అంటే అలా దిగితే మనం ఒక ఖండం దాటి పైకి వచ్చేసింది గంగ. ఏం చేశాము? అలా మునిగాను. అలా గంగలో మునిగితే అలా 2 చేతులతో అలా ఎత్తి అలా ఒడ్డున కూర్చోబెట్టిన ఫీలింగ్. ఒడ్డున కూర్చున్నా నేను. ఎవరో ఎత్తి అలా కూర్చోబెట్టారు. మళ్ళీ దిగడము, మళ్ళీ మునకలేయడం, మళ్ళీ కూర్చోబెట్టడం. ఇలా 5 మునకలేస్తే 5 సార్లు ఇలా చేతితో అలా కూర్చోబెట్టిన ఆ ఫీలింగ్ నాకు కలిగింది. అలా ఒడ్డుకొచ్చిన తర్వాత, ఒడ్డుకొచ్చిన వితిన్ సెకండ్స్ లోనే గంగ మళ్ళీ కిందకెళ్ళిపోయింది. మళ్ళీ నడుము లోతు పారడం మొదలెట్టింది. అదొక అద్భుతంగా అనిపించింది. ఆశ్చర్యం అనిపించింది. అలా వచ్చిన తర్వాత మా బ్యాచ్ వాళ్ళని అడిగామనమాట. చూస్తుండగానే గంగ అలా పొంగింది కదా మేడం. అంటే "ఏం లేదే, ఏమి అలా రాలేదే. మేము నడుములోతు నీళ్ళ దగ్గరే స్నానం చేసాము. అసలు గంగ పొంగలేదేమి" అని చెప్పాను. అంటే మేము చూసిన ఆ ప్రదేశంలో అలా పొంగి రావడము, మమ్మల్ని ఆ గంగామాత ఆలింగనం చేసుకొని అలా పైకి ఒడ్డుకు చేర్చడం అనేది చాలా అద్భుతంగా అనిపించిందనమాట. అలాగే ఒకసారి హ్మ్. యోగ సామ్రాజ్యంలోకి మీకు స్వాగతం అని వినిపించాయి మాటలు. మాటలతో పాటు ఒక కమాను మీద యోగ సామ్రాజ్యము అని అక్షరాలు కనిపిస్తున్నాయి. దాని లోపలికి వెళ్ళాను నేను. అలా వెళ్ళినప్పుడు అక్కడ పత్రి సారే లీడర్. ఆ మాస్టర్స్ ఆ మాస్టర్స్ అందరికీ సారు క్లాస్ తీసుకుంటున్నారు. ఒకవైపు మనకు ధ్యాన యజ్ఞాల్లో కుర్చీలు వేసింటారు కదా! ఒక సైడు మధ్యలో నడవడానికి ప్లేస్ వదిలింటారు. ఒక సైడ్ అంతా ఫారినర్స్, ఒక సైడ్ అంతా మనం భారతీయులు. వాళ్ళంతా ఫుల్ అయిపోయింది. వాళ్ళ కుర్చీలంతా ఫుల్ అయిపోయినాయి. మన కుర్చీలు ఒక 2 వరుసలు మాత్రమే ఫుల్ అయినాయి. మిగతావంతా ఖాళీగా ఉన్నాయి. నేను వెళ్లి అక్కడ కూర్చున్నా. మిగతా వాళ్ళని అడుగుతున్నా. అదేంటి అక్కడంతా కుర్చీలంతా ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఏమి అన్నప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే, వాళ్ళంతా ఫారినర్స్. ఇక్కడంతా భారతీయులు. యోగ భూమి మన భారతదేశం అనేది యోగ భూమి. యోగత్వం పుట్టిందే భారతదేశంలో. కానీ వాళ్ళు ఫారినర్స్ ఏదైనా పట్టుకున్నారంటే సత్యం వరకు ఆ లోతుల్లోకి వెళ్ళి పరిశోధించి వాళ్ళు దాన్ని ఆ సత్యాన్ని తెలుసుకునేంత వరకు వాళ్ళు నిద్రపోరు. కానీ మనం వడ్డించిన విస్తరణ అందించిన కూడా తినలేని మూర్ఖత్వంలో ఉన్నాము. యోగ భూమి అయిన మన భారతదేశాన్ని రోగ భూమిగా మార్చుకుంటున్నాము. ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆ ఒక్క ఋషులు మనకు అన్నీ అందించారు. కానీ దాన్ని మనము అందుకోవడానికి, మనం తినడానికి కూడా సిద్ధంగా లేము. అరటిపండు ఒలిచి నోటికి అందించినా కూడా తినలేని స్థితిలో మనం ఉన్నాము. అన్నిటిని ఫారిన్ కల్చర్‌ని అలవాటు చేసుకొని దాన్ని వెంబడి పట్టి మనము దానికి బానిసలైపోయామే కానీ మన భారతీయతని, మన యోగత్వాన్ని మనం మర్చిపోయాము. అతి సమీప కాలంలో మన భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా శిఖరాగ్రాన ఉంది అంటే అందుకు కారణం ఒక్క యోగత్వమే ఇక్కడ. ఆధ్యాత్మికతయే మన భారతదేశాన్ని శిఖరంలో నిల్చోపెట్టింది. కానీ మనము దాన్ని ఎంత నమ్మకంతో దాన్ని స్వీకరించాము. మనం ఎంత దాన్ని అన్వయించుకుంటున్నాము అని మనం యోగత్వాన్నే విడిచిపెట్టేశాం. ఆ యోగత్వాన్ని విడిచిపెట్టడం వల్లే మనం బానిసత్వపు బతుకులు బతుకుతున్నామని చెప్పడం జరిగింది అన్నమాట. మరి చూసారా, మనం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి ఎంత గొప్పవో విదేశీయులు పట్టుకొని ఆచరిస్తున్నారో మన భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలని, యోగత్వాన్ని. కానీ మనము నెగ్లెక్ట్ చేసేసి వారు అందించిన ఆ ఒక నాన్ వెజ్ వైపు, మత్తు పదార్థాల వైపు అటువైపు వెళ్ళిపోయి మన జీవన విధానాన్ని మనము నాశనం చేసుకున్నాం. నిజంగా ఇది ఎంతో ఏమంటారు కదా, ఎంతో హీనమైన స్థితి అని చెప్పొచ్చు. ఇది ఎంతో బాధాకరమైన విషయం కూడా. దీని నుంచి మన భారతీయులు మేల్కోవాల్సిన సమయం రావాలని మనం కోరుకున్నాం ప్రతి ఒక్కరు. అలాగే ఒకసారి ధ్యానం చేస్తా ఉంటే నా లోపల ఏడుపు వినిపిస్తా ఉంది. ఎవరమ్మా ఏడుస్తుండేది అని నేను అడిగినప్పుడు, నేను ప్రకృతి మాతను. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చూసారా, క్వశ్చన్ నా లోపలే, ఆన్సర్ నా లోపలే. ప్రకృతి మాత నా లోపలే ఏడుస్తా ఉంది. ఆమెను నేనే క్వశ్చన్ వేస్తున్నా, నా లోపల నుంచి ఆన్సర్ ఇస్తా ఉంది. అంటే ప్రకృతి వేరు కాదు, నేను వేరు కాదు అనేది అక్కడ అర్థమైందనమాట. ఏం చెప్తా ఉందంటే, మీరు మీ యొక్క జీవ కోసము 2 కళ్ళ లాంటి వారు నాకు. బుద్ధి జీవులైన మీరు, బుద్ధిహీనులైన ఆ ప్రాణులు.
మీ జీవ చాపల్యం కోసము బుద్ధిహీనులైన ఆ ఆ ఒక మూగ జీవాలను చంపుకు తింటుంటే నేను ఒక కన్ను ఇంకొక కంటిని పొడుచుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంది నా పరిస్థితి. మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. ఈ యొక్క సృష్టిలో సకల ప్రాణికోటికి కావలసిన సమృద్ధిగా జల సంపద, సస్య సంపద, బల సంపద సమృద్ధిగా ఉన్నప్పుడు మీ జీవ కోసము మీరు కాపాడాల్సిన ఆ చిన్న మూగ జీవాలని మీరే చంపుకు తింటుంటే ఎలా ఉంటుంది? ప్రకృతిలో సమతుల్యతను మీరు పోగొడుతున్నారు. మీ మీ యొక్క వినాశనాన్ని మీరే కోరుకుంటున్నారు. మీరే చేస్తున్నారు అంటూ ప్రకృతి మాత విలపిస్తా ఉంది. ఏడ్చేస్తా ఉంది. చూసారా మనం ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నామో? అది పురోగమనమా, తిరోగమనమా అనేది ఎవరు ఆలోచించుకోవడం లేదండి. ప్రకృతి ఎన్నో రకాలుగా మనకు పాఠాలు నేర్పాలని చూసింది. కరోనా రూపంలో ఆ సమయంలో ఒక పిట్టల్లాగా లైట్ పురుగులు రాలిపోయినట్లు రాలిపోయారు జనం. ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. అల్లకల్లోలం అయిపోయింది. కానీ ఆగిపోయిందా? ఈ యొక్క ప్రాణహింస అనేది ఆగిందా? మరింత పెరిగిపోయింది. ఎన్నో రకాలుగా ప్రకృతి గుణపాఠాలు చెప్తూనే ఉంది. అయినా మార్పు రావడం లేదు జనంలో. ప్రాణానికి విలువ లేకుండానే పోయిందన్నమాట. తమ ప్రాణాన్ని తాము ఈజీగా పోగొట్టుకుంటున్నారు చాలా మంది. సెల్ఫీల పేరుతో రకరకాల ఆ జీవ అంటే నోటి రుచి కోసము రకరకాల తిళ్ళు తిని శరీరాన్ని అస్తవ్యస్తం అనారోగ్యం పాలు చేసుకుంటూ ఎన్నో రకాలుగా తమను తమే హింసించుకుంటున్నారు. ఆత్మక్షోభ కలిగించుకుంటున్నారు. అది మరి జ్ఞానోదయం అయ్యేది ఎప్పుడు? జ్ఞానోదయం అంటే మనం ఇంకొకరికి జ్ఞానం ఇవ్వడం కాదు, నేను ఎలా జీవించాలి. ప్రతిసారి మనకు అదే నేర్పారు. నీవెలా జీవించాలి? వచ్చేటప్పుడు ఎలా వచ్చామో మనకు తెలీదు. కానీ పోయేటప్పుడు మనం ఆనందంగా, సంతోషంగా, ఎరుకతో నేనేమిటో నేను తెలుసుకున్నాను అన్న ఒక ఎరుకతో మనం పోవాలని అంటారు. మన జీవించే విధానాన్ని మనము తెలుసుకోవాలి. నవ్వక నొప్పించగంటారు కదా. మనం ఏదైతే ఇతరులు మనల్ని ఏమన్నా అంటే బాధ అనిపిస్తుందో అది ఇతరులకి ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఇతరులని బాధ పెట్టకుండా. మనం ఎవరైనా మనల్ని అన్నారంటే మనకు బాధ అనిపిస్తుంది కదా. మరి అదే బాధ అసలు వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా మనం ఏమన్నా అన్నప్పుడు. అలా అనకుండా మనల్ని మనము సరి చేసుకుంటూ వెళ్ళడమే కదా ధ్యానం అనేది. ఇవే కదా మనకు నేర్పించేది. మన జీవన విధానాన్ని సరి చేసుకుంటూ ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా, ఇతరుల్ని బాధ పెట్టకుండా. అలాగే తిరువణామలై ధ్యాన యజ్ఞంలో మనకు ఆ రోజుల్లో 4 గంటలకే ధ్యానం స్టార్ట్ అయ్యేది. 4 నుంచి 8 గంటలకి, 8 గంటలు అంటే 4 అవర్స్ ధ్యానం ఉండేదన్నమాట. సీట్లు దొరకని చెప్పేసి 3 గంటలకి వెళ్ళిపోయేవాళ్ళం. దాదాపుగా అందరు కింద కూర్చునే వాళ్ళు. వెనక కొన్ని మాత్రమే కుర్చీలు ఉండేవి. కానీ ఇప్పుడు అందరు కుర్చీలోనే, కింద కూర్చోలేని వాళ్ళు అయిపోయారు అందరు. ఇప్పుడు కింద కూర్చోడానికి సీట్లే లేవు. మనం కింద కూర్చుందామంటే ఆ ప్లేసే ఉండడం లేదు. మొత్తం కుర్చీలే. అప్పుడు లేదు, మొత్తము కింద కూర్చునే వాళ్ళము. వెనక ఎక్కడో కొన్ని మాత్రమే చైర్స్ ఉండేవి. అలా సీట్లు దొరకని చెప్పేసి 3 గంటలకే వెళ్ళిపోయేవాళ్ళం. 3 గంటల నుంచి అలా కూర్చుని ఉండిపోయాము. ఒకరోజు నాకు విపరీతంగా నాకు తెలియకుండానే ఏడుపొచ్చేస్తా ఉంది. అది ఎందుకో తెలీదు. ఎన్ని జన్మల నుంచి కాచుకొని ఉన్నామో తండ్రి, నువ్వు ఏ జన్మలోనూ మా చెయ్యి విడవకు. మిమ్మల్ని నిన్ను చేరుకోవడమే మేము చేసుకున్న ఒక అదృష్టము. మమ్మల్ని ఎక్కడుండేవాళ్ళము వంటింటికే పరిమితమై ఉన్న మనల్ని ఈరోజు ఎక్కడెక్కడ దాకా తీసుకెళ్ళావో ఏందో మనకు తెలియని భావనతో ఆ ఏడుపు వచ్చేస్తా ఉంది. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడ్చి 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 అలా ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయినప్పుడు నా శరీరం ఒక సూర్యుని ఒక 1000 సూర్యులు కలిస్తే ఉన్న వెలుగు, అలా వెలుగు కాంతి అయిపోయిందనమాట.
ఆ కాంతి నుంచి ఆ కాంతి కిరణాలు మొత్తం ప్రపంచం అంతా అలా వ్యాపిస్తూ ఉన్నాయి. అక్కడ నా ఒక ఎద మీద అక్షరాలు కనిపిస్తున్నాయి, ఐ లవ్ జాయ్. నేను ఒక ఆనంద స్వరూపుణ్ణి అన్న ఆ ఒక పెద్ద పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంతటి వెలుగు నేనే భరించలేక కళ్ళు మూసుకున్నాను. అద్భుతమైంది ఆ ఒక ఆ కాంతి. అక్కడ నాకు అనిపించింది, ఋషులు ఎంతో మంది ఋషులు వాళ్ళు తమలో తాము ఆనంద పారవశ్యంలో తన్మయత్వంతో రమిస్తూ ఉంటారంటే ఇదేనేమో. నా లోపలే ఆ స్త్రీతత్వము పురుషతత్వము అక్కడ రెండో సంయోగం చెందిన అనుభూతి. అలా నేను ఆ ఒక 4 గంటల ధ్యానంలో అనుభవించాను. మామూలు భార్యాభర్తల కలయికలో క్షణకాలం ఆనందం ఉంటుంది కానీ ఇక్కడ ఈ యొక్క పరమానందము నేను నిరంతరము అనుభవించానన్నమాట. నా లోపలే ఆ ఒక స్త్రీ పురుష తత్వాలు ఆ కలయిక అనేది అద్భుతం అనిపించింది. నిజంగా అది అద్భుతమే. అటువంటిది ప్రతి ఒక్కరూ పొందాలి. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్కసారి నా అణువులంతా వెళ్ళిపోయి ఇసుకతో బొమ్మని చేస్తే బాగా విపరీతంగా గాలి వచ్చినప్పుడు ఇసుక రేణువులన్నీ అలా రాలిపోతాయి. అలాగా నా ఒక ఈ చెంప ఇటువైపు, ఈ చెంప ఇటువైపు మొత్తం అంతా కణాలంతా అలా విచ్ఛిన్నమైపోయాయి. ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి, నీ ఒక మేరుదండం పడిపోతుంది చూసుకో అని. అవునా, ఆ సమయంలో నాకు మేరువు అంటే పర్వతము, దండము అంటే కట్టే. అలా అనిపించినప్పుడు మేరుదండం అంటే ఏమైనా అడుగుతుండగానే నా ఒక తల శబ్దంతో పడిపోయింది, తప్పన్న శబ్దంతో కిందకు పడిపోయింది. అలా పడిపోయింది కానీ అక్కడ శరీరం లేదు. నేను ఎక్కడి నుంచి చూస్తున్నా, నా కళ్ళు లేవు, నా శరీరమే లేదు, కానీ మొత్తం విశ్వమంతా నేనే చూస్తున్నా. అంతా నేనే చూస్తున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, ప్రతి ఒక్కరు ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మనం అందరిని ఎంచుతుంటాం, వాళ్ళు అలా ఉన్నాడు, వీడు తాగుబోతులోడు, వీడు ఈ విధంగా ఉండాల్సింది, అలా ఉండకూడదు, ఇలా అంటుంటాము. ఎవరిని ఏమనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాడి స్థితి అదే. వాడు ఆ తాగుబోతు ఆ ఒక్క క్యారెక్టర్ని ఎంచుకునే వచ్చాడు, ఆ అనుభవం పొందడానికే వచ్చాడు. కాబట్టి వాడి స్థితి అదే. ఇంకొకరు ప్రతి ఒక్కరి స్థితిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. మనమే వాళ్ళని ఎంచుతూ వీళ్ళని ఎంచుతూ సరికాని విధంగా మనం ఉన్నాము అనేది నాకు అర్థమైంది అనమాట. అక్కడ విశ్వమంతా నేనయ్యి కనిపించినప్పుడు నా చూపు అక్కడ నేను లేని, నా శరీరమే లేనిది అంతా నేనై చూస్తున్నప్పుడు అదొక అద్భుతమైన అనుభవం. అలా ప్రతి ఒక్క విషయంలోనూ గొప్ప గొప్ప అనుభవాలు, శ్వాస ఆగిపోయిన స్థితిని అనుభవించడము, ఎన్నో రకాలుగా. మా అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నప్పుడు అప్పుడు కూడా మేము అన్నామంటే మొత్తము వ్యవస్థనే వేరుగా ఉంటుంది, వాళ్ళు వేరే మనం వేరే అన్నప్పుడు మన అలవాట్లు పద్ధతులు అభిప్రాయాలు అన్ని వేరు వేరుగా ఉంటాయి, వద్దు అంటూ మనం మొదట్లో అన్నాము. తర్వాత ధ్యానంలో కూర్చుంటే నువ్వు బోధ చేసేది ఏమి, అది నీ వరకు వచ్చేసరికే తప్పుకుంటున్నావేమి, ఇలా వినిపించినప్పుడు మేము యాక్సెప్ట్ చేశాం. అవును కదా, మనం బోధన చేస్తాము, ధ్యానంలోకి ఎవరు వచ్చినా కూడా ధ్యానం కోసం వచ్చిన కులం అడగము, మతం అడగము, ఏమి అడగము, పేరు అడగము, ధ్యానం చేపిస్తాం, అందరూ ఆత్మ పదార్థాలమే, అందరం ఒక్కటే అని చెప్తాం కదా. మరి నా వరకు వచ్చేసరికి నేనెందుకు ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మేము వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడి పత్రిసార్ సమక్షంలోనే కర్నూలు మొట్టమొదటి ధ్యాన మహాచక్రంలో పెళ్లి చేయడం జరిగింది. అద్భుతంగా హ్యాపీగా 8 సంవత్సరాల మనవడు హ్యాపీగా ఉన్నారు హైదరాబాద్ లో. ఆ విధంగా ఆ చిన్న అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఒంటి చేతి మీద ఆయన నేను ఒంటి చేతి మీద మొత్తం పెళ్లి పనులన్నీ చూసుకొని నిద్రపోకుండా పెళ్లి పనులన్నీ చూసుకున్న, ఏమాత్రం అలసట లేకుండా హ్యాపీగా జరిగిపోయిందనమాట. అలా మధ్యవర్తులు లేకుండా పెళ్లి సంబంధాలు మనమే వెతుక్కొని చేసుకున్నాము. ఇంటికి ఇంజనీర్ లేడు, ప్లానర్స్ లేడు, ఎవరు లేకుండా ఇంటిని కట్టుకున్నాము. ఇంట్లో కూడా ఓపెనింగ్ చేసుకున్నప్పుడు మొత్తం నేచర్ ని క్రియేట్ చేశాను అనమాట నేను. అందరు పూజ పురస్కారం అంటే మా ఇంట్లో ఏ పూజలు ఉండవు, ఏ టెంకాయలు తేవాల్సిన అవసరం లేదు, మేము ఏ విధంగా చేస్తామో చూడడానికి రండి అని చెప్పేసి అక్కడ మొత్తము అన్ని రకాల
ఆకులు అన్ని రకాల మొక్కల్ని చిన్న చిన్నగా తెచ్చి అక్కడ నేచర్ అంతా క్రియేట్ చేసి చిన్న చిన్న జంతువుల బొమ్మలు తెచ్చి అక్కడ పెట్టేసి ఉమ్, అలా ఒక గంగ ప్రవాహం చేసి వస్తున్న జలపాతం లాగా వస్తున్నట్టు క్రియేట్ చేసి అంతా పంచభూతాలని ప్రకృతిని ఏర్పాటు చేసి ఆ వచ్చిన ప్రతి ఒక్కరితో చిన్న చిన్న దీపాలు అందరితో వెలిగించి ధ్యానం చేయించి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం అనిపించింది. ఇలా కూడా చేయొచ్చా? అవును, మేము ఇలాగే చేస్తాము. ఇప్పుడు చూడండి, పూజలు పునస్కారాలు ఓపెనింగ్ అంటే 50,000 లక్ష దాకా కూడా ఖర్చు అవుతా ఉంది. వాళ్ళ బాపనయ్యలకే ఇవ్వాలి ఒక 30,000 దాకా. మాకు ఏ ఖర్చు లేకుండా హాయిగా వచ్చిన వాళ్ళందరికీ ఉమ్, వాళ్ళకి బట్టలు పెడుతూ ఎంజాయ్ చేస్తూ రకరకాల భోజనాలు తినిపించి ధ్యానం చేసుకుంటూ ముఖ్యంగా ఎంతో అద్భుతంగా మేము చేసుకోవడం జరిగిందనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ చాలా వరకు మర్చిపోయాను పత్రి సార్తో కలిసి. ఎందుకంటే నిన్న దాదాపు 20 రోజుల దాకా కాశీలో ఉండొచ్చాను కదా, ఇంకా అదే తిరుగుతా ఉంది. గుర్తు చేసుకొని ఒక్కటి రెండు చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ మేడం. ఉమ్, ఈ అవకాశం ఇచ్చిన మీ ఫర్ యూ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.